హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీని అచ్చంగా హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెడీ చేసి చూపించబోతున్నాను. ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్తో కనుక ప్రిపేర్ చేస్తారంటే అచ్చం హోటల్ స్టైల్లోనే మీకు చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగానే రైస్ని నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసి తీసుకోండి. మీ దగ్గర ఉండే ఏ బ్రాండ్ బాస్మతి రైస్తో అయినా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని అరగంట నుంచి గంట సేపు నాననివ్వండి. ఈ లోపల మనము చికెన్ని మ్యారినేట్ చేసేసి పెట్టుకుందాం. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. అలాగే రైస్ని కానీ మనం 1/2 kg తీసుకున్నాం అనమాట. చికెన్ని ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అలాగే మనం రైస్ని కానీ అంతే క్వాంటిటీలో తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం వచ్చి మీరు తినే దాన్ని బట్టి కాస్త ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ని తీసుకొని స్క్వీజ్ చేసేసి వేసుకోండి. అండ్ అలాగే ఒక 1/2 కప్ వరకు చిక్కటి పెరుగు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక 1 స్పూన్ వరకు నెయ్యిని కానీ వేసుకొని చక్కగా ఈ మసాలాస్ అన్నీ చికెన్కి పట్టే విధంగా ఒక 10 నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మసాలాస్ అన్నీ కానీ చికెన్ ముక్కలకి చక్కగా పట్టేసి పైన కాస్త క్రిస్పీగా లోపల జ్యూసీగా మంచి టెండర్గా అయితే చికెన్ తయారవుతుంది. చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ ముక్కలకి మసాలాస్ అన్నీ కానీ చక్కగా పట్టేస్తాయి. బిర్యానీని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక మందంగా వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టేసుకొని దీంట్లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్, అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. 2 కలిపి వేసుకోవడం వల్ల మనం బిర్యానీ తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాహీ జీరా, అలాగే 2 రకాల ఇలాచి, స్టార్ ఫ్లవర్ని వేసుకొని వీటిలన్నిటిని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి స్లైసెస్ని కానీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మన చికెన్ అయితే 90% వరకు కుక్ అయిపోతుంది. చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో లిడ్డును ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోవాలి. అప్పుడే అడుగు మాడిపోకుండా చికెన్ పీసెస్ అన్నీ కానీ ఈవెన్గా కుక్ అవుతాయి. సరే కదా, 15 మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే చికెన్ కానీ చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఆల్రెడీ బాయిల్ వాటర్ని పెట్టేసుకున్నాను అనమాట. ఈ వాటర్ని మనం ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మనము కొలత ప్రకారం యాడ్ చేసుకోవాలి. 1.5 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, 2.5 గ్లాసుల వాటర్ తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఆల్రెడీ కొలుచుకొని వాటర్ని వేడి చేసి పెట్టేసుకున్నాను. వాటర్ ఈ విధంగా బాగా మసులుతూ ఉన్నప్పుడు ముందుగా మనము నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసి ఓన్లీ రైస్ని మాత్రం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత 1-2 సార్లు ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసేసి తీసుకోండి. రైస్ ఉడికే కొద్దీ ఎక్కువగా కలిపామంటే మనకు రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాని కానీ వేసేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే రైస్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో ఒకవేళ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసేసి వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత లిడ్డుని మొత్తం క్లోజ్ చేసేసుకోకుండా కాస్త ఈ విధంగా గ్యాప్ ఉండే విధంగా క్లోజ్ చేసేసి తీసుకున్నారంటే మనకు రైస్ ఉడికే కొద్దీ ఈ పొంగు ఏదైతే ఉందో ఆ పొంగు అనేది బయటకు పొంగుకుంటూ ఉంటుంది. రైస్ని చూసారు కదా, మధ్య మధ్యలో ఈ విధంగా స్లోగా కలిపేసేసి తీసుకోండి. ఎక్కువగా కలిపినట్టయితే రైస్ మొత్తం విరిగిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో స్లోగా కలుపుకోవడం వల్ల ఈ మసాలాస్ అన్నీ కానీ రైస్కి అలాగే చికెన్కి చక్కగా పడతాయి. రైస్ ఈ విధంగా 80% వరకు కుక్ అయిన తర్వాత లిడ్డుని పూర్తిగా క్లోజ్ చేసేసుకొని సిమ్లోనే రైస్ని ఒక 10 మినిట్స్ పాటు వదిలేసామంటే చూసారు కదా, రైస్ ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికిపోతుంది.
విధంగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ బిర్యానీ పైన కాస్త కొత్తిమీర పుదీనాతో గార్నిషింగ్ చేసేసి తీసుకుందాం. చూసారు కదా మన చికెన్ బిర్యానీ కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. మొత్తంగానే పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ముందుగా ఇట్లాంటి ఒక రౌండ్గా ఉండే గాజు బౌల్ని తీసుకొని దీంట్లోకి కింద వచ్చేసి ఫస్ట్ ఎగ్ని ప్లేస్ చేసేసుకొని దీనిపైన రైస్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు చూసేదానికి అట్రాక్టివ్గా అలాగే హోటల్లో సర్వ్ చేసినట్టుగా ఫీల్గానే ఉంటుంది. వేసుకున్న బిర్యానీని పైనుంచి ఈ విధంగా ఒకసారి చక్కగా ప్రెస్ చేసేసి తీసుకుందాం. నేను ఇక్కడ ఆల్రెడీ ప్లేట్లోకి బనానా లీఫ్ని వేసేసి పెట్టుకున్నాను అనమాట. ఆ ప్లేట్లోకి దీన్ని ఉల్టా చేసేసి తీసుకుంటున్నాను. చూసారు కదా మన బిర్యానీ ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీని మీరు కావాలంటే ఇట్లాగే ఉత్తిగా అయినా తినేయచ్చు, లేదు అనుకుంటే రైతాతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. అలాగే నేను దీంతో పాటు బాయిల్డ్ ఎగ్ని ఈ విధంగా హాఫ్ కట్ చేసేసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ అలాగే కారాన్ని చల్లేసి పెట్టుకున్నాను అనమాట. దాంతో సర్వ్ చేస్తున్నాను. మీ ఇష్టం, డెకరేషన్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని మసాలాస్ వేసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీని ఎలా సర్వ్ చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీ వేలో మనం చూసారు కదా చికెన్ బిర్యానీని అచ్చం హోటల్ స్టైల్లో ఎంత ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో. ఈ విధంగా సండే టైంలో అలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి. ఇంకెప్పుడు బయట దొరికే బిర్యానీ జోలికి అస్సలు వెళ్ళరు, అంత టేస్టీగా ఉంటుంది. రైస్ కానీ చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నాకు ఒత్తిగానే చాలా టేస్టీగా వచ్చిందనమాట. మనం కావాలంటే రైతాతో లేదంటే ఏమైనా గ్రేవీ కర్రీస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒత్తిగా తినేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.